సో మనం నెంబర్ సిరీస్ టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం అండి. సో మొదటిగా మనం ఇక్కడ డిఫరెంట్ సిరీస్ అనే టాపిక్ అయితే మనం ఫినిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ప్రోడక్ట్ సిరీస్ చూద్దామండి. ఓకేనా, ప్రోడక్ట్ సిరీస్ చూద్దాం. ప్రోడక్ట్ సిరీస్ అనగానే మనకి ఇక్కడ లబ్ధ శ్రేణి అని చెప్తూ ఉంటాం. ఓకేనా, లబ్ధ శ్రేణి ఇక్కడ చూడండి, రైట్. ఇది నెంబర్ సిరీస్లో వీడియో 3. మనం ఆల్రెడీ డిఫరెంట్ సిరీస్ చూసారు, బేసిక్ చూసారు. డిఫరెంట్ సిరీస్లో ఒక 30 క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చి మనకి నెంబర్ సిరీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇక నెంబర్ సిరీస్లో మనకి ఉన్నటువంటి సిరీస్లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, మనం ఆల్రెడీ ఈ యొక్క సిరీస్ గురించి మనం డిఫరెంట్ సిరీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కనుక ఇక్కడ లబ్ధ శ్రేణి అనేది చూడండి. జనరల్గా క్వశ్చన్స్ ఇందులో ఎలా అడుగుతూ ఉంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ అండి. వన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాను ఇక్కడ. 1 అనే నెంబర్ లెట్ అస్ అజ్యూమ్ 2 అవుతుంది. 2 అనే నెంబర్ 6 అవుతుంది అనుకుందాం. 6 అనే నెంబర్ 30 అవుతుందని తీసుకుందాం. 30 అనే నెంబర్ 210 అవుతుంది. 210 విల్ బి బ్లాంక్ అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ 1, 2, 6, 30, 210 అంటే ఈ యొక్క నెంబర్ సిరీస్ అనేది డిఫరెంట్ సిరీస్ బేస్డ్ మీద అయితే కాదండి. ఎందుకంటే మనం ఇక్కడ డిఫరెన్స్ చూసాం అనుకోండి, 1, 2 అవ్వాలంటే +1, 2, 6 అవ్వాలంటే +4, 6, 30 అంటే +24, 30, 210 అంటే ఇక్కడ ఇన్ జనరల్గా మనం 180 చెప్పాలి. అంటే ఇక్కడ ఈ సిరీస్ 1, 4, 24, 180 ఇది ఏది కూడా సిరీస్ని ఫాలో అవ్వట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ క్వశ్చన్ డిఫరెంట్ సిరీస్తో బేస్ అయినటువంటి క్వశ్చన్ అయితే కాదండి. ఇక్కడ టర్మ్స్ అనేవి ఏమవుతున్నాయి అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే, టర్మ్స్ మనకి ఇక్కడ ఏమవుతున్నాయో చూద్దామండి. 1 అనే నెంబర్ ఇక్కడ 2 అవుతుంది. 2 అనే నెంబర్ 6 అవుతుంది. 6 వచ్చి మనకి 30 అయింది. 30 వచ్చి మనకి ఇక్కడ 210 అవుతుంది, బ్లాంక్ అండి. చూడండి, 1, 2 అవ్వాలంటే 1 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2. 1 into 2 becomes 2 అండి. 2 3s are 6, 6 5s are 30 and 37s are 210. అంటే here the terms are multiplied with successive prime number. అంటే వరుస ప్రధాన సంఖ్యలతో ఇక్కడ సంఖ్యలు అనేవి హెచ్చించబడుతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక 2, 3, 5, 7 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఇక్కడ మనం 11 తీసుకోవాలండి. 210 into 11 తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి 2310 అనేది ఫాలోయింగ్ నెంబర్గా ఇక్కడ మనం చూడొచ్చండి. రైట్, ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ సిరీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తానండి. ఖచ్చితంగా మీరు సిరీస్ నేర్చుకునే విద్యార్థులందరూ కూడా 1 స్క్వేర్ నుంచి 32 వరకు స్క్వేర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా 1/3 నుంచి 16/3 వరకు కూడా ఈ యొక్క స్క్వేర్స్ అయితే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలండి. నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు అంటే మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఇక్కడ పవర్స్ ఆఫ్ 2, పవర్స్ ఆఫ్ 3, పవర్స్ ఆఫ్ 4, పవర్స్ ఆఫ్ 5, పవర్స్ ఆఫ్ 6, పవర్స్ ఆఫ్ 7 అండి. 2 యొక్క ఘాతాల నుంచి 7 యొక్క ఘాతాల వరకు ఈ టేబుల్స్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఇక్కడ ప్రయత్నించండి. నేను ఇప్పుడు ప్రోడక్ట్ సిరీస్ చెప్తున్నాను, చూడండి క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. 2, 2, 4, 12, 48, 240 అండ్ బ్లాంక్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 అనే నెంబర్ 2 అవుతుంది. 2 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 1. 2 1s are 2. Now 2 2s are 4. Now 4 3s are 12. 12 4s are 48. And 48 5s are 240. What is the next number to be multiplied? After 5, next natural number will be 6, sir. 24 into 240 into 6. Here the terms are multiplied with successive natural number. 48 5s are 240. Now 240 into 6. 24 6 are 144. 0 undi kanuka. 1440 is the correct answer for the given question. Means here the terms are multiplied with. Okay, here the terms are multiplied with successive natural number. Multiplied with successive natural numbers అండి. అంటే ఇక్కడ మనకి వరుస సహజ సంఖ్యల చేత యొక్క టర్మ్స్ అనేవి మల్టిప్లై అవుతున్నట్టుగా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ సిరీస్లో మనకి 1 అనే నెంబర్ 2 అవుతుంది. 2 అనే నెంబర్ 6, 6 అనే నెంబర్ 30, 30 అనే నెంబర్ 210, 210 బ్లాంక్ అండి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక్కడ. 1 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2, 1 2s are 2, 2 3s are 6,
6 5s are 30 and 37s are 210. So means the next number will be, so 2 3 5 7 are successive prime numbers అండి. So after 7 next prime number will be 11. So 2 10 into 11 will be, so 2 3 1 0 the correct one అండి. So your answer will be choice 1, 2 3 1 0 is the correct one అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనకి థర్డ్ క్వశ్చన్ చూడండి. 4 అనే నెంబర్ 2 అవుతుంది. సో 2 అనే నెంబర్ 2 3 6 15 అండ్ బ్లాంక్ అండి. రైట్, చూడండి ఇక్కడ 4 అనే నెంబర్ 2 అవుతుందంటే సో 4 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 0.5 అండి. సో 4 halves are 2. నౌ 2 into 1 will be 2 and 2 into 1.5. So 1.5 into 2 will be 3 and here 3 2s are 6 and 6 is multiplied with 2.5. So 6 into 2.5 15. Now the 15 is multiplied with 3 and so 15 3s are 45 is the correct answer. So answer will be choice 1, correct answer and means here the terms are multiplied with so 0.5 1 1.5 2. So means ఇక్కడ ఎంతెంత అంటే డిఫరెన్స్ వస్తుందంటే 0.5 హైక్ అవుతుందండి. సో 1.5 అవ్వాలంటే మళ్ళీ 0.5 పెరుగుతుంది. 1.5 2 అంటే ఇక్కడ మరలా 0.5 పెరుగుతుంది. సో 2 అనే నెంబర్ 2.5 ఏంటంటే మరలా 0.5 పెరుగుతుంది. 2.5 3 అవుతుందంటే మరలా 0.5 పెరుగుతుంది. అంటే మనకి ఎగ్జామినేషన్లో టర్మ్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉందండి. సో 0.5 into 1 అండ్ ఇంటూ 1.5 అదేవిధంగా ఇంటూ 2 అండ్ సో ఆన్. సో అలా కాకుండా సమ్ కేసెస్లో ఇలా కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇంటూ 1.5 అండ్ ఇంటూ 2.5 అండ్ మల్టిప్లైడ్ విత్ 3.5 అండ్ మల్టిప్లైడ్ విత్ 4.5. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. 1.5 2.5 అంటే 1 డిఫరెన్స్, ఇక్కడ 2.5 3.5 అంటే 1 డిఫరెన్స్, 3.5 4.5 అంటే ఇక్కడ 1 డిఫరెన్స్ అండి. సో ఈ విధంగా కూడా మనకి ప్రోడక్ట్ సిరీస్లో సంఖ్యా శ్రేణి లబ్ధ శ్రేణిలో మనకి ప్రశ్నలు ఇవ్వడానికి అయితే అవకాశం ఉందండి. మరి ఇప్పుడు 4వ ప్రశ్న చూద్దాం. సో 12 అనే నెంబర్ ఇక్కడ సింపుల్గా 6 అవుతుంది. 6 నెక్స్ట్ నెంబర్ 6 9 18 45 అండ్ బ్లాంక్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 12 6 అవ్వాలంటే సేమ్ ప్యాటర్న్ అండి. 12 halves are 6 అవుతుంది. Now 6 6 అవ్వాలంటే 6 into 1 6. Now 6 is multiplied with 1.5. So 6 into 1.5 will be 9. Now 9 2s are 18. Now 18 is 18 into 2.5 45. Now 45 into 3 and so your answer will be 135 is the correct answer. Option 2 correct answer అండి. Right now. So friends, next one చూద్దాం. So 5th one. So ఇక్కడ చూడండి 2 5 11 23 47 and blank. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఒక్కసారి. 2 అనే నెంబర్ 5 అవుతుంది. సో 2 అనే నెంబర్ 5 అవ్వాలి అంటే సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే సో డబల్ ప్లస్ 1 అండి, ఇంటూ 2 + 1. Now again 5 11 means 5 2s are 10, 10 + 1 11. Now 11 2s are 22, 22 + 1 23. Now 23 2s are 46, 46 + 1 47. Now 47 2s are so 94 అండి. సో 94కి మనం 1 యాడ్ చేస్తే 95 is the correct answer. సో ఈ యొక్క ప్రోడక్ట్ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే 45 is the correct one అండి. Now నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ అండి, 6th one. సో ఇక్కడ 2 3 5 9 17 33 అండ్ బ్లాంక్. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో 2 అనే నెంబర్ 3 అవుతుంది. 3 5 5 9 అండి. సో 2 3 అవ్వాలి అంటే సో సింపుల్గా మనం డబల్ అండ్ -1 అండి. సో ఇంటూ 2 -1. నెక్స్ట్ వన్ 3 2s are 6, 6 - 1 5, 5 2s are 10, 10 - 1 9. Now 9 2s are 18, 18 - 1 17. Now here 17 2s are 34 - 1 33, 33 2s are 66 - 1. So 65 is the correct one అండి. బట్ ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్గా 65 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th one. చూడండి 4 16 64 256 అండ్ బ్లాంక్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 4 16 64 256 బ్లాంక్ అండి. సో చూడండి ఇక్కడ 4 4s are 16, 16 4s are 24, 64 4s are 256, then 256 into 4 అండి. సో 254s are 1000, 6 4s are 24. So your answer will be 1024 is the correct answer అండి. So your answer will be option 3 అండి, 1024. సో నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. చూడండి ఇక్కడ 7 21 22 66 67 అండ్ బ్లాంక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే సో 7 21 అవుతుందంటే 7 3s are 21.
Now 21 is 1 added అండి. 21 plus 1 becomes 22. Now 22 3s are 66. Now 66 plus 1 67. Now 67 3s are. So very simple. 63s are 180. 7 3s are 21. So answer will be 201 is the correct answer. So answer will be choice 1 is the right one అండి. So next question, 9th question అండి. Here 9th question, very simple question. So 3 3 6 18 72 360 and blank. సో చూడండి ఇక్కడ సింపుల్గా మనం 3 అనే నెంబర్ 3 అవుతుందండి. సో 3 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 1. నౌ 3 2s are 6. నౌ 6 3s are 18. Now 18 4s are 72. Now here 72 5s are 360 అండి. Now 360 is multiplied with 6 అండి. So 36 6 are 216. So your answer will be 2160 is the correct answer. So answer will be 2160, choice 1 right answer అండి. So next question, 10th question. So here 2 4 12 60 420 and the next number following number అండి. ఓకేనా. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో 2 becomes here 4 means 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. Now 60 7s are 420. Means here the terms are multiplied with a successive prime number. So after 2 3 5 7, after 7 next prime number is 11. Now here 420 into 11 అండి. So 420 into 11 means 0. So here 2 6 4620 is the correct answer అండి. So 4620 means option 1 correct answer for 10th question అండి. Now check the 11th question here. So 4 5 12 39 160. Options are 805 810 815 820 అండి. So these are one of the simple questions sir. 4 5 12 39 160 and here blank. చూడండి ఇక్కడ. సో 4 అనే నెంబర్ 5 అవుతుంది. సో 4 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 1 అండ్ అగైన్ యాడెడ్ 1 అండి. 4 1s are 4, 4 plus 1 5, 5 1s are 5, 5 plus 1 is okay, 5 2s are 10, 10 plus 2 is 12. Now here 12 3s are 36. Now 36 plus 3 becomes 39 అండి. So now 39 4 in plus 4 అండి. So 39 4s means 34s are 120, 9 4s are 36, 156 plus 4 160. Now here 160 multiplied with 5 and added 5. So 165s are 800, 800 plus 5 will be 805 is the correct answer. So here also answer choice 1 is the right answer sir. Now check the 11th question over. Now check 12th question. First one 3 35 99. So 195 blank 483 అండి. చూడండి ఇక్కడ. సో 3 అనే నెంబర్ 35 అవుతుంది. 35 99 99 195 బ్లాంక్ 483 అండి. సో దీన్ని మనం 2 వేస్లో చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో 2 వేస్లో ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా 1 into 3 will be 3. Now here 5 7s are 35. Here so 9 11s are 99. Now 13 15s are, so 13 15s are 185. So next number will be, so 17 19s, next number 21 23s అండి. So 21 into 23 will be 483. So 17 into 19 అండి. So here the terms are product of the successive odd numbers అండి. So 1 3 5 7 9 11 13 15 17 19 21 23. All these are successive odd number. అంటే మనం వరుస బేసి సంఖ్యలు అని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అండి. సో వరుస బేసి సంఖ్యలు అంటే ఇక్కడ వాడు వరుస బేసి సంఖ్యలు ఏం చేశానంటే 2 ఆడ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అని నెంబర్గా తీసుకున్నారు. సో లేదా దీన్ని అదర్ వేలో కూడా చేయొచ్చండి ఇక్కడ. సో 1 into 3 3 కాబట్టి ఇక్కడ 17 19s are అండి. సో 17 19s కాబట్టి ఇక్కడ సింపుల్గా 17 9s are, ఇక్కడ సింపుల్గా 153. సో ఇక్కడ 3 అవుతుంది. 17 1 just 17, 17 plus 15 అండి. సో 32. So answer will be 323 is the correct answer. So there is another way sir, we can express these numbers as squares. So we can express 3 as 2 square minus 1, 35 as 6 square minus 1, here 99 10 square minus 1. So
So 195, 14 square minus 1 here. So 18 square minus 1 అండి. Here difference between 2 and 6 4 different, between 6 and 10 4 different, between 10 and 14 4 different, between 14 and 18 4 different. Now between 18 and here 22 square minus 1. So again 4 different. Means here 18 square 324 minus 1, 323 is the correct answer అండి. So answer will be choice 2 is the right answer. So there are two ways అండి. So perfect square number minus 1, other way is the product of the two successive odd numbers also. One more logic అండి. So next question చూద్దాం. 13th question here. 7, 15, 32, 65, 132 and here blank. చూడండి ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అంటే సింపుల్గా సో 7, 15 అవుతుంది, 15, 32 అండి, మళ్ళీ 32, 65 అంటే ఇక్కడ సింపుల్గా 7 2s are 14, 14 plus 1 15 అండి. Now here 15 2s are 30, 30 plus 2 is 32. Now 32 2s are, okay, 32 2s are 64, 64 plus 1 అండి. Next one 65, 65 2s are 130, 130 plus 2 will be 132. Means here alternately into 2 plus 1 and into 2 plus 2. Here again into 2 plus 1 and into 2 plus 2. So alternate గా మనకి plus 1 plus 2 plus 1 plus 2 ఇలా చేసుకుంటూ వెళ్ళాడండి. కానీ ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుందంటే 132 into 2 plus 1 అండి. So 264 plus 1 will be 265 is the correct answer. Answer will be choice 1 is the right answer, sir. So next one, the 14th question here. So here first number 21, second number 23, 46, 48 and next 96, 98 and also blank. So very simple question and ikkada. So 21 plus 2 will be 23, 23 2s are 46, 46 plus 2 48, 48 2s are 96, 96 plus 2 98, 98 2s are. So 92s are 180, 8 2s are 16. So answer will be 196 is the right answer. So choice 1 will be choice 1, 196 is the correct answer. So next question, 15th one. 11, 22, 88. So very important model question and this will be. So 18,304 and 292,684 and. So very simple question and ikkada. So 11 becomes 22 means 11 2s are 22. Now 22 becomes 88 means 22 4s are 88. బట్ ఇక్కడ క్వశ్చన్ మనం ఇక్కడ సింపుల్గా చాలా పెద్ద నెంబర్ పెరిగిపోయిందండి. సో 88ని ఏం చేయాలి అంటే ఇంటూ 6 ఐడియా వస్తుంది, బట్ ఇంటూ 6తో అయితే ఇక్కడ 88 ఇంటూ 6 అండి. 6 8s are 48, 6 8s are 48 plus 4 52, 528. బట్ 528 అక్కడ లేదండి. బట్ ద లాజిక్ ఈజ్ వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఇన్ 11 ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 plus 1 will be 2. Now 11 into 2 22. In 22 the sum of the digits 2 plus 2 అండి. In 22 2 digits 2 plus 2 4. Now 22 is multiplied with 4 అండి. అంటే వెరీ సింపుల్, sum of the digits and the resulting number is multiplied with the same number అండి. సో very important logic అండి here. సో sum of the digits, సో లాజిక్ మనం ఇలా తీసుకోవచ్చు, sum of the digits and the resulting number, okay, and the resulting number added to same number, the resulting number added to same, sorry, multiplied. So the resulting number multiplied to the same number and multiplied to same number, right? So same number, right? Logic చూడండి ఇక్కడ. సో sum of the digits and the resulting number is multiplied to same number. అంటే ఇక్కడ 88 అండి. సో sum of the digits 8 plus 8. 8 plus 8 becomes 16. Now 16 is multiplied with 88. Now multiply 88 with 16 అండి. ఓకేనా, 16. సో వెరీ సింపుల్ ఇక్కడ. సో 16 8s are 126 అండి ఇక్కడ, అంటే సారీ 128 ఇక్కడ. సో 12. Now 16 8s are 128. Now 128 plus 12 will be 140. So your answer will be 1408 is the correct answer. So answer will be choice 1 అండి. Next 1408 becomes 18,304. Means here sum of the is 1 plus 4 plus 0 plus 8 అండి. 1 plus 4 plus 0 plus 8 means 13. Now 1408 is multiplied with 13 అండి. So very simple, 13 8s are. So last digit 4 means 18,304 అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం 1408గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంకెల మొత్తం
చేయగా వచ్చిన ఫలిత సంఖ్యను అదే సంఖ్య చేత హెచ్చించడం జరిగిందండి. సో ఆ విధంగా మనం సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ద రిజల్టింగ్ నెంబర్ మల్టిప్లైడ్ విత్ ద సేమ్ నెంబర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ 16th క్వశ్చన్ అండి. ఓకేనా, 16th క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. రైట్. సో హియర్ 13, 51 and 203, 811 and 3243 and blank అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఇక్కడ సింపుల్గా. సో 1351 అంటే సింపుల్గా మనం ఇంటూ 4 -1 అండి. 13 4s are 52, 52 -1 51. Now 51 4s are 204, 204 -1 203. Now 203 4s are 812 -1 811. 811 into 4 -1 అండి. సో 811 into 4 అండి. ఒక్కసారి చూడండి, 811 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 4. 4 1 జా 4, 4 1 జా 4, 4 8 జా 32, 3244. సో దాంట్లోంచి 1 తీసేస్తే మనకి 3233. ఓకేనా, 3243 అండి. సో 3244లో 1 తీస్తే 3243 అవుతుంది. బట్ ఇది కూడా మనం ఇంటూ 4 -1 చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు 3243కి మనం ఇంటూ 4 చేసామనుకోండి, 4 3s are 12, 4 4s are 16 plus 1 17, 4 2s are 8 plus 1 9, 4 3s are 12. So 12,972 minus 1 means 12,971 is the correct one అండి. So your answer will be 12,971 అండి. Option 1 is the correct answer. Now next one 17th question అండి. 17th one 17, 34, 102, okay, 408 and 2040 and blank. రైట్, ఇక్కడ చూడండి 17 becomes 34 means 17 2s are 34. 34 becomes 102 means 34 3s are 102. Now 102 becomes into 4. 102 is multiplied with 4, 408 and 408 into 5 2040 అండి. Now 2040 into 6 అండి. సో 0, 6 4s are 24, 6 2s are 12 అండి. సో your answer will be 12,240 is the correct answer అండి. Now next question 18th one. 18th question. So 10, 21, 67, 277 and 1401 and blank అండి. రైట్, ఒక్కసారి చూడండి, 10 becomes 21 అండి. ఓకే, 21 becomes 67, 67 becomes 277. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఏమి వస్తుంది అంటే, రైట్, సో 10 becomes 21 means సో multiplied with 2 plus 1 అండి. చూద్దాం, 10 2 ja 20 plus 1 21. Now here 21 into 3. సో 21 3s are, ఓకేనా, సో 21 3s are 63 అండి. బట్ 63 ఇక్కడ 67 అవుతుంది. ఓకే, అంటే +4 చేయాలి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే 10 21 అవుతుంది, 21 67 అండి. ఓకేనా, సో ఇంటూ 3 + 4 చేద్దాం అనుకుందాం. ఓకేనా, 21 3 63 + 4 67 అవుతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ 67 277 అవ్వాలంటే ఇంటూ 4 చేయాలండి, ఇంటూ 4. సో ఇంటూ 4 చేసినప్పుడు చూద్దాం, ఇక్కడ 67 into 4, 4 7s are 28, 4 6 are 24 + 2 26 అండి, 268. బట్ ఇక్కడ 268 to 277 అయిందంటే దీనికి డెఫినెట్గా 9 యాడ్ అయి ఉంటుందండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇంటూ 9గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటూ 2 + 1 square into 3 plus 2 square and into 4 plus 3 square. So next number will be into 5 plus 4 square అండి. So next number into 6 plus 5 square. Now into 5 plus 4 square అంటే multiplied with 5 plus 4 square means plus 16. Now here into 6 plus 5 square means plus 25 అండి. సో ఆ విధంగా తీసుకుంటే 1401ని 6తో మల్టిప్లై చేసి దానికి 25 యాడ్ చేయాలి. సో 1401 into 6 అండి. 6 0 6 4 ja 24, 8406. 8406కి 25 యాడ్ చేస్తే 8406 plus 25 31 అండి. యువర్ ఆన్సర్ విల్ బి 8431 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో లాజిక్ ఏమవుతుందంటే ఇంటూ 2 plus 1 square అండి. ఓకేనా, నౌ హియర్ ఇంటూ 3 plus 2 square. Now here into 4 plus 3 square. Now here into 5 plus 4 square. Now last one into 6 plus 5 square అండి. అంటే ఇప్పుడు ఇంటూ 6 చేసి దానికి 25 యాడ్ చేయడం ద్వారా విల్ గెట్ ద ఫాలోయింగ్ నెంబర్. అంటే ఇక్కడ మల్టిప్లై నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంది. సో సక్సెసివ్ నెంబర్స్ 1 square, 2 square, 3 square, 4 square, 5 square సక్సెసివ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి ఎడిషన్గా ముందుకెళ్తూ ఉన్నాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 19th క్వశ్చన్ అండి. సో 19th one 2, 4,
9, 19, 29 అండ్ బ్లాంక్. ఓకే, సో 2, 4, 9, 19, 29 బ్లాంక్ అంటున్నారు. సో ఒక్కసారి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడగలిగితే సో మనకి అబ్జర్వేషన్లో ఏమర్థమవుతుంది అంటే ఓకే 2 అనేది 4 అవుతుందండి, 9, 19, 19, 29 అవుతుంది, సో బ్లాంక్. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి 2, 4 అవుతుంది, బట్ 4 అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఒక్కసారి చూడండి, 2, 4 అవ్వడానికి పాజిబిలిటీ చెక్ చేస్తున్నా. సో 2, 5s are 10, 10 - 6 అండి. సో డెఫినెట్గా మనం 2 అనే నెంబర్ని 5తో మల్టిప్లై చేసి దాంట్లోంచి 6 తీద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే 10 - 6 అండి. సో 10 - 6 4 అవుతుంది. అదేవిధంగా 4 అండి. సో 4, 9 అవ్వాలి అంటే సో డెఫినెట్గా ఇది సో 4, 9 అవ్వడానికి పాజిబిలిటీ ఏంటంటే 4, 4s are 16 అండి. సో ఇంటూ 5 ఇంటూ 4 అవుతుంది. ఇక్కడ తీసేసే నెంబర్ పెరుగుతుంది అనుకుందాం. సో 16, సో 16లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ 9 అండి. 9, 19 అంటే సో 9, 3s are 27, 27 - 8 అండి. సో 27 - 8 అంటే ఇక్కడ సో 19 వస్తుందండి. సో 19 వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి సో 19 × 2 - 9 అండి. 19 2s are 28, 28 - 9 అండి. సో 19 వస్తుంది. కానీ ఇక్కడ లాస్ట్ నెంబర్ మనం సో 19 × 1 మైనస్ సో ఓకేనా. సో అక్కడ వచ్చిన నెంబర్ 29 అండి, సారీ. సో ఇక్కడ 19 2s are 38 కదా, 38 - 9 29 అవుతుంది. ఓకే 29. నౌ హియర్ 29 × 1 అండి 29, 29 - 10 విల్ బి 19. సో ఫర్ ద గివెన్ క్వశ్చన్ సో ఆన్సర్ విల్ బి 19 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 కరెక్ట్ వన్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 20th క్వశ్చన్. సో వెరీ సింపుల్, 400, 200, again 200, so again 300, so 600, so 1500 అండ్ బ్లాంక్ అండి. రైట్, సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 400, 200 అవుతుందంటే 400 హాఫ్స్ అండి. 400 హాఫ్స్ 200 అవుతుంది. 200 × 1 200. నౌ 200 × 1.5 అండి. సో 200 × 1.5 300. నౌ హియర్ 300 2s are 600. నౌ 600 × 2.5 1500. నౌ 1500 × 3 అండి. సో ఆన్సర్ విల్ బి 4500 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్ అండి. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సో 21st క్వశ్చన్ అండి. 21st క్వశ్చన్ చూడండి. సో 640, 320, సో 480 అండ్ నెక్స్ట్ వన్ 1200 అండ్ 4200 అండ్ బ్లాంక్ అండి. రైట్, ఒక్కసారి చూడండి. 640, 320 అవుతుంది అంటే 640 × 0.5 అండి. నౌ సో 320, 480 అవ్వాలంటే 320 × 1.5 అండి. ఎందుకంటే ఇక్కడ మనం 320 × 1.5. సో 320 1 = 320. 320లో హాఫ్ ఎంత అంటే 160 అండి. ఈ టుగెదర్ యాడ్ చేస్తే 480 అవుతుంది. నెక్స్ట్ వన్ 480, 1200 అవ్వాలంటే 480 × 2.5 అండి. సో 480ని మనం 2.5తో మల్టిప్లై చేసినప్పుడు 480 2s are 96 అండ్ 480 0.5 అండి అంటే 240. సో 240 + 960 విల్ బి 1200 అవుతుంది. కాబట్టి ఇక్కడ 480 తర్వాత నెక్స్ట్ నెంబర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 డిఫరెన్స్ అనేది పెరుగుతూ పోతుందండి. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా 1200 × 3.5. సో ఇక్కడ కూడా 1 డిఫరెన్స్. సో నెక్స్ట్ నెంబర్ సో 4200 × 4.5 అండి. ఇక్కడ కూడా 1 డిఫరెన్స్. కాబట్టి ఫైనల్ ఆన్సర్ మనం ఇక్కడ 4200 × 4.5 చేయాలి అండి. రైట్, ఒక్కసారి చూడండి. 4200 × 4 అంటే 0, 0, 4 2 = 8, 4 4 = 16,800. మళ్ళీ 42 × 0.5 అంటే సో ఇది 2100 అవుతుందండి. అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే 18,900 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. ఆఫ్టర్ 4200 18,900 అండి. యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సో ఈ యొక్క ప్రోడక్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్స్ మనం 21st క్వశ్చన్ వరకు వచ్చామండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి 22nd క్వశ్చన్. రైట్ అండి. సో 3, 10, 32, సో నెక్స్ట్ నెంబర్ 99 అండ్ 301, 908 అండ్ బ్లాంక్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే 3 అనే నెంబర్ 10 అవుతుంది, 10 అనే నెంబర్ 32 అవుతుంది. సో 3 10 అవ్వడం అంటే 3 3s are 9, 9 + 1 10 అవుద్దండి. నౌ 10 3s are 30, 30 + 2 అండి 32. అంటే ఇక్కడ × 3 + 1 × 3 + 2 కాబట్టి ఇట్ మే బి × 3 + 3 అవ్వాలండి. సో 32 × 3 96, 96 + 3 99 అండి.
నెక్స్ట్ వన్ వచ్చి ఇంటూ 3 + 4 అండి. సో 99 × 3 + 4 మీన్స్ 301 అండి. ఎందుకంటే సో 99 3s ఆర్ సో 297, దానికి 4 యాడ్ అయితే 301 అండి. సో ఆ ప్రకారం 301 × 3 + 5 అండి. సో 301 × 3 మీన్స్ 903 + 5 908 అండి. ఆ విధంగా ఇంటూ 3 + 6 అండి. అంటే 908ని 3తో మల్టిప్లై చేసి దానికి 6 యాడ్ చేయాలి. సో 6 యాడ్ చేసినప్పుడు 8 3s ఆర్ 24 కదా, 3 9s ఆర్ 27. సో దానికి 6 యాడ్ చేయాలండి. సో 2730. సో ఫాలోయింగ్ నెంబర్ విల్ బి 2730 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో 2730 మీన్స్ హియర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ 3 క్వశ్చన్స్ అండి. 23rd క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ సిరీస్లో నేను ఎక్సర్సైజ్లో 25 ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే ఇక్కడ జరుగుతుందండి. సో మొదట నేను ఉన్న కేటగిరీస్లో ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత మరలా ఎంటైర్ నెంబర్ సిరీస్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా మీకు వీడియోస్ రూపంలో అయితే మీకు ఇక్కడ ఉంటాయండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు అన్నీ కూడా మీకు ఏదైతే కోర్స్ మీరు పర్చేజ్ చేశారో దాంట్లో మీకు అందుబాటులోకి అయితే మీకు తేవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 5 10 30 60 బ్లాంక్ 360, నెక్స్ట్ వన్ 1080 అండి. రైట్, ఒక్కసారి చూడండి ఇక్కడ 5 అనే నెంబర్ 10 అవుతుంది. సో 5 2s ఆర్ 10, 10 3s ఆర్ 30, 30 2s ఆర్ 60. నౌ హియర్ 60 3s ఆర్ 180 అండి. Now 180 × 2 360. Now 360 × 3 అండి 1080. అంటే ఇక్కడ ఓవరాల్గా అవర్ ఆన్సర్ ఈజ్ 180 అండి. ఆప్షన్ విల్ బి 23rd క్వశ్చన్, చాయిస్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 24th క్వశ్చన్ చూద్దాం అండి. 24th క్వశ్చన్ 10 15 30 75 బ్లాంక్ 787.5 అండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10 అనే నెంబర్ 15 అవుతుంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి మల్టిప్లైడ్ విత్ 1.5 అండి. 10 × 1.5 15. నౌ హియర్ 15 × 2 అండి 30. నౌ 30 × 2.5 75. నౌ 75 3 టైమ్స్ అండి. సో 73s ఆర్ 210, 5 3s ఆర్ 15, 225. నౌ హియర్ 225 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 3.5. 225 × 3.5 787.5 అండి. కాబట్టి హియర్ అవర్ ఆన్సర్ ఈజ్ 225 ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ అండి ప్రొడక్ట్ సిరీస్ ఎక్సర్సైజ్లో 25th క్వశ్చన్ అండి. సో ఈ వీడియోలో ఇది సో వీడియో 3 కింద మనం చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో మనం ఇక్కడ నెంబర్ సిరీస్లో సో ప్రొడక్ట్ సిరీస్లో లాస్ట్ 1 క్వశ్చన్ అండి. చూడండి 256 768 అండ్ 192. సో 576 144 అండ్ 432 అండ్ బ్లాంక్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. హియర్ 256 becomes 768 అండి. సో 192 becomes 576, 144 becomes 432 అండి. మరి ఇప్పుడు 256 768 అవుతుంది. సో 192 576 అవుతుంది. సో 144 becomes 432 అండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే 256 మనం ఒక్కసారి ఇంటూ 3 చేద్దామండి. 256 × 3. 6 3s ఆర్ 18, 3 5s ఆర్ 15 + 1 16, 3 2s ఆర్ 6 + 1 7, 768 అండి. అంటే ఇయర్ మల్టిప్లైడ్ విత్ 3. నౌ సో 768 becomes 192 మీన్స్ వెరీ సింపుల్ అండి. 768ని by 4 చేద్దాం. ఒక్కసారి నుండి 4 1 టైమ్ 36 9 4 2s అండి. వెరీ సింపుల్. 768 ఈజ్ డివైడెడ్ విత్ 4 అండి. నౌ 192 becomes 576. Here also same and into 3. So 192 × 3 576. Now again divided with 4. అంటే ఆల్టర్నేట్గా మనకి అర్థమవుతుంది ఇంటూ 3 డివిజన్ విత్ 4 ఇంటూ 3 డివైడ్ విత్ 4 అండి. కాబట్టి ఇక్కడ 144 × 3 432. నౌ యూఆర్ డివైడ్ 432 విత్ 4 అండి. 4 1 టైమ్. సో 3లో పోదు కనుక 0, 32లో 4 8 టైమ్స్ అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 108 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో ఈ విధంగా మనం ఇప్పుడు ప్రొడక్ట్ సిరీస్లో ఉన్న కాన్సెప్ట్స్లో ఫస్ట్ డిఫరెంట్ సిరీస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్సైజ్ క్వశ్చన్ ప్రొడక్ట్ సిరీస్ కూడా మనం కంప్లీట్ చేయడం అయితే ఇక్కడ జరిగిందండి. సో ఫర్దర్ క్వశ్చన్స్ మీకు రావాలి అంటే సో జనరల్గా మనకి సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ మీద కూడా ఉండాలండి. సో నెక్స్ట్ వీడియోలో మనం సో నెక్స్ట్ క్లాస్లో కాంబినేషన్ సిరీస్ అనే క్లాస్ మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నిస్తాం. ఎవరైతే ఇప్పుడు ఫాలో అవుతున్నారో ఫస్ట్ వీడియో 1 చూడండి, వీడియో 2 వీడియో 3 చూసిన తర్వాత వీడియో 4 కాంబినేషన్ సిరీస్కి వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.